హాయ్ హలో గుడ్ ఈవినింగ్. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. మై ఛానల్ నేమ్ ఈజ్ విఎస్కే ఆల్ ఇన్ వన్. నిన్న మొన్న 2 హైదరాబాద్ పార్ట్ 1, పార్ట్ 2 అని 2 వీడియోలు అప్లోడ్ చేయడం జరిగింది. మీరందరూ చాలా బాగా ఆదరిస్తున్నందుకు మీ అందరికీ ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ముందుగా వీడియోలోకి వెళ్ళిపోదాం. పార్ట్ 3 వీడియో చాలా బాగుంటుంది. దీన్ని స్కిప్ చేయొద్దు, చూడండి లాస్ట్ వరకు. చార్మినార్ వరకు కూడా చూపిస్తాను, ఒక్కసారి చూడండి. అదిగోండి, మనం బయటకు వచ్చేసాము. బాబుని లండన్ ఫ్లైట్ ఎక్కించి బయటకు వచ్చేసాం. మనం బయటకు వచ్చేసి ఆ, ఇంకా ట్యాంక్ బండ్కి వెళ్దాం, జూలాజికల్ పార్క్కి వెళ్దారని పిల్లలంటే చూపిద్దారని పార్క్ దగ్గరికి వెళ్తున్నాం. పార్క్ దగ్గరికి వెళ్ళేటప్పటికి చూడండి ఎంత గ్రీనరీ ఎంత బాగుందో. చుట్టూ ఆ రోడ్డు ఇరు ప్రక్కల బ్యూటిఫుల్ లొకేషన్స్, మంచి మంచి ఫ్లవర్స్, మంచి మంచి ఈ ఈ మొక్కలు ఎంత గ్రీనరీగా ఉంది చూడండి. చాలా బాగుంది. హైదరాబాద్ హైదరాబాద్ అంటేనే మంచి బ్యూటిఫుల్ లొకేషన్స్ అంటే హైదరాబాద్. అది కొంచెం జూలాజికల్ పార్క్ దగ్గరికి వచ్చాము. బట్ ఈ రోజు ఏంటంటే జూలాజికల్ పార్క్ సెలవండి. ఎందుకంటే ప్రతి ఒక్కరు గమనించండి, మీరు ఎప్పుడైనా పార్క్ వెళ్ళాలంటే మండే మాత్రం వెళ్ళొద్దు. ఎవరి మండే పార్క్ సెలవండి. అక్కడ నుంచి ఇంకా బయలుదేరి సెక్రటేరియట్కి వద్దామని వచ్చాము. ట్యాంక్ బండ్ చూద్దామని. చూడండి ఎంత బాగుంది సెక్రటేరియట్. చూడండి, తెలంగాణ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ సెక్రటేరియట్ ఇది. దానికి అంబేద్కర్ నామకరణం పెట్టారు. చాలా బాగుంది. ప్రక్కన చూడండి తెలంగాణ అమరవీరుల అమరవీరుల స్తూపం చూడండి ఎంత బాగుందో. దాని ఫుల్ గ్లాస్తో ఉంటుంది. చాలా బాగుంది ఆ స్తూపాన్ని. దాన్ని చూడొచ్చు. అలాగే ట్యాంక్ బండ్ మీదకి వస్తున్నాం. ఈ ట్యాంక్ బండ్ మధ్యలో బుద్ధ విగ్రహం ఉంది కదండి. బుద్ధ విగ్రహం దగ్గరికి బోట్ షికారా ఉంటుంది, చూద్దామని వస్తాను. ఎర్లీ అవర్స్ అవడం వల్ల రోడ్లు చాలా విశాలంగా ఖాళీగా ఉన్నాయి. చాలా విశాలంగా ఉన్నాయి రోడ్లు ఇరు ప్రక్కల. ఇప్పుడు ఈ యొక్క ఎంప్లాయీస్ వచ్చి ఈ దాన్ని ఈ ఏమంటారు దాన్ని క్లీన్ చేస్తున్నారు. మేము కూడా రోడ్డు మధ్యలో అటు ఇటు క్లీన్ చేస్తుంటే ఈ బుద్ధ విగ్రహం చూద్దాం ఇక్కడ వరకు వచ్చి ఆగాము. బట్ ఇక్కడ ఏమైందంటే ఎర్లీ అవర్స్ కాబట్టి ఇంకా ఈ బోట్ షికారు ఏమి స్టార్ట్ అవ్వలేదు. పిల్లలు కూడా వెళ్దారనుకున్నాం. సర్లే మళ్ళీ చూద్దామని మేము ముందుకు వచ్చేసాం. ముందుకు వచ్చింది కాకుండా అక్కడ ఇక్కడ ఈ ప్రక్కన రైట్ సైడ్ అక్కడ ఏమంటారు వాటిని, పావురాలు ఉంటాయి. చూద్దాము. పావురాలకి మేత వేస్తుంటారు. చూద్దారు పిల్లలు తీసుకొద్దారని అక్కడికి వచ్చాము. చూడండి పావురాలు ఉంటాయి అక్కడ. ఆ పావురాలకి మేత వేద్దామని పిల్లల్ని తీసుకొచ్చాం. చాలా ఎక్కువ పావురాలు, మీరు ఎప్పుడైనా వెళ్తే చూడండి, మిస్ అవ్వద్దు. చాలా బాగుంటుంది. చాలా చాలా పావురాలు మన మేత వేస్తుంటే వచ్చి అవి ఎగురుతూ ఉంటాయి. చిన్నపిల్లలు ఉంటే వాళ్ళతో మేత కొని వాటికి గింజలు అవి కొనించి వాటికి మేత వేపిస్తున్నాం పిల్లలతోటి. చాలా బాగుంది. అలా ఎంత ఆనందంగా చూడండి, సంతోషంగా గంతులేసి మా బడ్డోడు ఈ పివి రీతిక చిన్నబాబు కలిసి మా వాళ్ళతో పాటు మా బాబు ముగ్గురు కలిసి ఈ పావురాలకు మేత వేస్తున్నారు. పావురాలకు మేత వేసారు. చూడండి ఎంత బాగున్నాయి. ఎన్ని పావురాలు చూడండి. చాలా బ్యూటిఫుల్ లొకేషన్ అదండి. ఎందుకంటే మూగజీవాలు, ప్రాణులు అట్లన్నిటిని ఆదరించడం వల్ల వాటిని మనం చాలా ఆనందపడతాం. ఎందుకంటే పక్షులను ఇష్టపడిన వాళ్ళు మ్యాక్సిమం ఉండకపోవచ్చు. పక్షులు, మొక్కలు వాటిని ఇష్టపడిన వాళ్ళు ఉండకపోవచ్చు. కాబట్టి పిల్లలు చూడండి ఎంత బాగా వేస్తున్నారు. అక్కడ మేత కొన్నారు, కొని వాటికి వేసాము. వేసేసినాక ఇక్కడ ఏం చేద్దాం, మేము కొంచెం టిఫిన్ చేసుకొని చార్మినార్ వెళ్దారని ప్లాన్ చేసాము. టిఫిన్ చేసి చార్మినార్ వెళ్దాం అనుకున్నాం. అదిగోండి డైరెక్ట్ ఇక్కడ చార్మినార్ దగ్గర మధ్యలో ఆగి టిఫిన్ చేసాం. టిఫిన్ చేసి చూడండి చార్మినార్ దగ్గరికి వచ్చాము. చార్మినార్ అంటేనే మనకు గాజులు గుర్తొస్తాయి అక్కడ. ఎందుకంటే మేము ఇంతకుముందు ఒక 1 or 2 times వెళ్ళాము. చార్మినార్ అంటే గాజులు ప్లస్ సెంటు అత్తరు ఉంటుంది అక్కడ. లోకల్ అత్తరు అమ్ముతారు. చాలా బాగుంటుంది. వెళ్ళినోళ్ళు మర్చిపోవద్దు. చూడండి చార్మినార్ ఇప్పుడు పై వరకు ఎక్కాము ఒకసారి, కానీ ఇప్పుడు ఆ స్టెప్స్ ఎక్కనివ్వట్లేదు. మధ్యలో ఫస్ట్ ఫ్లోర్ వరకు ఎక్కనిస్తున్నారు, కానీ మేము ఎక్కలేదు. చూడండి చెంటు బాటిల్స్ ఎంత బాగున్నాయో. ఇంతకుముందు మేము ఒక ఫ్లేవర్ కొన్నాము. ఫ్లేవర్ ఉందేమో అని అడుగుతున్నాం, టెస్ట్ చేస్తున్నాం. ఆయన చూపిస్తున్నారు. చాలా బాగుంటాయి. మంచి స్మెల్ వస్తే తీసుకోండి. చార్మినార్ వెళ్ళాలని కంపల్సరీ మాత్రం ఈ యొక్క సెంట్ బాటిల్ అయితే తీసుకోండి. రేటు తక్కువ, 100 రూపీస్ ఎంత ఉంటుంది. చాలా బాగుంటుంది. మంచి ఫ్లేవరు. సో మెనీ ఫ్లేవర్స్ ఉంటాయి. తీసుకోండి మీకు నచ్చితే. ఓకేనా, మర్చిపోవద్దు.
అలాగే ఈ ఫ్లేవర్ తీసుకున్న తర్వాత గాజులు అవి కూడా తీసుకుంటారనుకున్నాము. ఇగొచ్చి ఈ బుడ్డ చూడండి. ఈ బుడ్డ దాన్ని ఎంత కోపంగా చూస్తుందో చూడండి. ఆ చార్మినార్ ఎక్కించలేదని కోపంగా చూస్తుంది. తర్వాత ఎక్కిస్తామని చెప్పన్నాము. ఈ చార్మినార్ ఎక్కిచ్చి పిల్లలకి చూపించాలనుకుంటే చార్మినార్ ఎక్కితే సిటీ మొత్తం కనపడుతది మనకి. తప్పకుండా ఎళ్ళండి ఎక్కండి. అదిగోండి ఇక్కడ నిమ్రహ్ అని ఒక టీ స్టాల్ ఉంటది. చాలా బావుంటది రైట్ సైడ్ టీ స్టాలు. ఆ నిమ్రహ్‌లోకెళ్ళి టీ తాగుదామని మేమంతా కలిసి ఎళ్ళాము. ఆ టీ ఎంతంటే అక్కడ రూ. 25 చాలా మంచి టేస్ట్ ఉంటది టీ అండి. చూడండి లోపల కూడా చూపిస్తాడాయన. టీ ఎలా మనకి మరగబెడుతున్నారో ఏంటో మంచి మంచి చాలా నీట్‌గా చూడండి అంతా 3 క్యానుల్లో పెట్టాడండి. క్యానుల్లో పెట్టి చాలా నీట్‌గా ఇస్తారు టీ అక్కడ. మంచి ఆహ్, ఏం వాళ్ళు కూడా మనతో చాలా బాగా మాట్లాడతారు. చూడండి మొన్న ఒక 7, 8 టీలు తీసుకున్నాం మేము. టీలు, చాయ్, బిస్కెట్స్ చాలా బావుంటది ఇక్కడ. చాయ్, బిస్కెట్ తీసుకోండి. రూ. 25 టీ ఈచ్ వన్ టీ. టీ తీసుకొని టీ తాగేసి బయటికొచ్చాము. బయటికొచ్చి చూడండి చూపిస్తాను స్నాక్స్ అయి చూడండి చాలా బావుంటాయి. అన్నీ ఫ్రెష్ అండి. అన్నీ ఫ్రెష్ స్నాక్స్. చార్మినార్ దగ్గరికెళ్లారంటే ఫస్ట్ గాజులు కొనండి. అత్తరు కొనండి. టీ, స్నాక్స్ నిమ్మరసం మొత్తం నిమ్మరసం మాత్రమే తాగండి. ఓకేనా? అలాగే ఇలా బయటకొచ్చామండి. బయటకొచ్చి ఇప్పుడు గాజులు చూద్దామని బయటకొచ్చాము. మా అత్తయ్యని, మా చెల్లి గాజులు తీసుకుంటున్నారు. చూడండి గాజులు ఎంత బ్యూటిఫుల్‌గా చూపిస్తాను. చూడండి ఎంత బాగున్నాయి గాజులు. చాలా బాగున్నాయి కదా! చాలా చాలా రకాల గాజులుంటాయి. మనకి రూ. 100 నుంచి దొరుకుతాయి గాజులు కూడా. చాలా బాగున్నాయి చూడండి. ఈ గాజులు తీసుకోండి. హ్మ్. ఇక్కడ కూడా ఇంకోటి మోసపోకండి. గాజులు కొంచెం హిందీ రానోళ్ళు వెళ్తే మాత్రం ప్రక్కోళ్ళని అడిగి రేట్లయి అడిగి తీసుకోండి. ఓకేనా? మర్చిపోవద్దు. చాలా బావుంటాయి గాజులు. గాజులు అత్తరువి తీసుకోండి. అదండి ఈరోజు ఇంతవరకైతే ఈ వీడియో చూపిస్తున్నాను. ఇంకొక వీడియో ఎందుకంటే లెంత్ ఎక్కువైపోతుంది కాబట్టి ఇంకో వీడియో మళ్ళా నెక్స్ట్ టైమ్ ఇంకో వీడియో చూపిస్తానండి. దాన్ని కంటిన్యూ చేద్దాం. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి.